ఇప్పుడు హైదరాబాద్‌కు సంబంధించి రాజకీయంగా దుబ్బాక నుంచి ఎలా బయటపడతారు వ్యూహాలది వేరు. కానీ మహానగరానికి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు, పేరుకుపోయిన సమస్యలు, రహదారులనండి, ఇంకోటి డ్రైనేజ్ ఇట్లాంటివి. టీఆర్ఎస్ ఏమన్నా కొంచెం గతంలో పొరపాటు జరిగింది, తగినంతగా చేయలేకపోయామనే భావన ఏమన్నా ఒకటుందా? లేదా అసలు చాలా ఆశలన్నీ నెరవేర్చారా? నగరానికి ఆశలు కాదు సమస్యలు. మన వరదలొచ్చిన తర్వాత. కొంచెం ఆత్మవిమర్శ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా అవసరం గదా! హైదరాబాద్‌కు ఉన్నటువంటి చరిత్ర, ప్రతిష్ట, సమస్యలు ఇదంతా అది అది లేకుండా రెండోది బీజేపీని రాజకీయంగా కేంద్ర ప్రభుత్వంగా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? లేదా అక్కడిలాగే మీరు గూడా ఏమి అసలు పట్టించుకోని అవసరం లేదు. ఇది లెక్కలోదే లేదన్నట్టుగా మాట్లాడి చివరకు ఫలితం మనం చూసాం. కాబట్టి రాజకీయంగా, పాలనా పరంగా కూడా టీఆర్ఎస్ ముందు తీవ్రమైన సవాల్‌గా తీసుకోవట్లేదా? మూడోది మజ్లిస్‌తో స్నేహం చేయడం వల్ల వచ్చిన ఫాలౌట్ మజ్లిస్‌ను చూపించి మతపరమైన రాజకీయాలు మాట్లాడుతున్న పరిస్థితిని ఏం చేస్తారు? నేను బీజేపీ కోసమే చెప్తున్నా. ఇప్పుడు జీఎస్టీ అనండి, నోట్ల రద్దనండి, ఆర్థిక విధానం అనండి, హైదరాబాద్ లాంటి దాని మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల మూతనండి, ఇలాంటి విషయాలన్నీ కేంద్రం చేసినటువంటివే కదా! అది పెట్రోల్ ధరలనండి, అనేక ఆర్థిక అంశాలు కేంద్రం పరిధిలో ఉన్నాయి కదా! రాష్ట్రాల అప్పులు పెరుగుకోవడం. కాబట్టి ఏకపక్షంగా ఇది కేంద్రం వర్సెస్ రాష్ట్రం అన్నప్పుడు ఎలా కుదురుతుంది? గొప్పంతా కేంద్రానిది, తప్పంతా రాష్ట్రాలది అనడం సాధ్యమా? నేను మొదటే చెప్పాను. ఇది అభివృద్ధి అజెండా కాకుండా అనర్థదాయకమైనటువంటి మతపరమైన అజెండాగా మారకుండా చూడాల్సిన బాధ్యత ఒకటి అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. అంతా గుమ్మడికాయంత ముత్యాలని కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళతో స్నేహం చేసింది. మేయర్ పదవి ఇవన్నీ కూడా వాళ్ళు పంచుకున్నారు. ఈ నేపథ్యం అంతా ఉంది. అందరూ అభివృద్ధి చేస్తే హైదరాబాద్ ఎందుకు రహదారులు లేవు, ఫ్లైఓవర్లు చూడమన్నారు. మీరు రోడ్ల మీద కింద నడవడానికి రోడ్లు అడుగుతున్నారు జనము. డ్రైనేజీ అడుగుతున్నారు. నాలాల ఆక్రమణ ఒక ప్రభుత్వ హయాంలో జరిగిందా? జరుగుతూ వచ్చింది. కాబట్టి ఒక ప్రణాళిక లేదు. ఒకరేమో స్మార్ట్, ఒకరేమో ఓవర్ స్మార్ట్ అయిపోయి హైదరాబాద్ ఓటర్లను తికమక పరిచే పరిస్థితి. అయినా కానీ ఒకటి నిజం కదా! నేను ఇందాకే అంటున్నా. ఇప్పుడు అప్పులు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. లేదని అధికారికంగా చెప్తున్నాయి కదా ప్రభుత్వాలు. కార్పొరేషన్‌లో ఇప్పుడేం కాంగ్రెస్‌కు పెద్దగా లేదు కాబట్టి కాంగ్రెస్ దెబ్బతినడం అన్నది కార్పొరేషన్ మీద అంత ప్రభావం చూపించదు. ఇప్పుడు బీజేపీ యొక్క హైపు, టీఆర్ఎస్ యొక్క తొందర ఈ రెండిటి మధ్యలో జరగొచ్చు. కానీ బీజేపీ కూడా రాజకీయంగా కనిపిస్తున్న తీరు వేరు. 150 స్థానాల్లో అభ్యర్థులను తీసుకొనొచ్చి స్థానికంగా అంత పోటీ పెట్టి అదంతా చేయడం వేరు. మూడవది ఒక మత సామరస్యం, లౌకిక తత్వం ఉన్న హైదరాబాద్ ఓటర్లు అటు మజ్లిస్‌నైనా, ఇటు బీజేపీనైనా ఎంతలో పెట్టాలి అన్నది కూడా పూర్తిగా అది ఉంటుంది. కాబట్టి ప్రశాంతతను కాపాడుకోవాలి. ప్రజా సమస్యలు పరిష్కరించాలి. ప్రగతి వైపు నగరాన్ని నడిపించాలి. ఇది అజెండాగా ఉండాలి నగరపాలక సంస్థ ఎన్నికల్లో. దాన్ని కాస్త ఏదో బలాధిక్యత ప్రదర్శనలాగా ఎవరి డామినేషన్ అన్నట్టుగా కేంద్రం నుంచి అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇది రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమస్య కాదు. ప్రజల సమస్య, నగరం యొక్క సమస్య. దుబ్బాకలో గెలుపు అనేది పోటాపోటీగా జరిగింది తప్ప సంప్రదాయ ఓట్లతో బీజేపీ ఏం గెలవలేదు. గెలిచాము అనుకుని హైదరాబాద్‌లో ఆ సంప్రదాయ ముద్రను తేవాలనుకుంటే మటుకు వాళ్ళు ఇప్పుడు ఉన్నది కూడా దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సమస్యలన్నింటినీ సరిగ్గా చూసుకొని కేంద్రం యొక్క పాత్రను కూడా వాళ్ళు అంగీకరిస్తే ఎందుకంటే ఇక్కడ మూతపడ్డ పరిశ్రమలు, చితికిపోయిన వ్యాపారాలు, ఉద్యోగాలు కోల్పోయినటువంటి యువత, ఇవన్నీ కూడా ఉన్నాయి. స్మార్ట్ సిటీస్ అన్నారు. ఫైబర్ చాలా అన్నారు. ఎన్ని జరిగాయి? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నిజానికి రాలేదు. అవన్నీ తెలుసు. 23% దేశ ఆర్థిక వ్యవస్థ వెనక్కిపోయి మాంద్యంలో కూరుకుపోతుందంటే దీనికైతే గనక కేసీఆరో, మమతా బెనర్జీనో లేకపోతే ఇంకొకరో ముఖ్యమంత్రి బాధ్యత వహించరు కదా! ఆర్థిక వ్యవస్థకు సంబంధించి. ఇవన్నీ కూడా వస్తాయి. అయితే ఒక మాట చెప్తాను నేను. ఓట్లేసేటప్పుడు ఇవన్నీ కూడా చూస్తారనేది స్థూలంగా వాళ్ళ దృష్టిలో ఉంటుంది కాబట్టి మొన్నొచ్చిన వరదలు ఇలాంటివి ఫ్రెష్‌గా ఉంటాయి. ఆ 10,000 కూడా మేముంటేనే ఇస్తాము. లేకపోతే కుదరదనేటటువంటి పరిస్థితి కూడా టీఆర్ఎస్ స్థానిక నాయకులు తీసుకొచ్చే ఇది కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు జాతీయ స్థాయిలో దీన్ని చేస్తున్నారంటేనే బీజేపీ హైదరాబాద్ హైప్ కొంచెం ఎక్కువగానే ఉన్నట్టుగా ఉంది. ఈ హైప్ తగ్గించుకొని ప్రజలకు దగ్గరై విధానాలను వాళ్ళు సంస్కరించుకుంటే చాలా మంచిది. సంప్రదాయానికి ఏదో పోరాటం కాదిది. సమస్యలకు సంబంధించినటువంటి ఎన్నికగా దీన్ని చూడాల్సుంటుంది.